గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో మీరు చేసేటువంటి అరాచకాలు చూస్తుంటే గుండెలు అవిసిపోతున్నాయి. మీరు హైడ్రా పేరుతోని చేస్తున్నటువంటి అరాచకాలు, పేదల ఇళ్లను కూల్చేటువంటి దుర్మార్గపు చర్యలు, ఆ వీడియోలు చూస్తుంటే నాకు 23వ పులికేసి సినిమాలో వడివేలు గారు గుర్తుకొస్తున్నారు. అట్లే ఉంది మీ పాలన. పాపం ఒక పేదవాడు ఒక ఇల్లు కళ సాకారం చేసుకోవాలంటే దాని విలువ తన జీవితకాలం, తన జీవిత పర్యంతము కష్టపడి కూడబెట్టుకున్నటువంటి డబ్బులతోని ఒక గూడు నిర్మించుకుంటే మీరు వెళ్ళి దాన్ని కూల్చేయడం, అసలు ఇంతకంటే దుర్మార్గమైన సంఘటనలు మేము ఎప్పుడు చూసి ఉండం. మామూలుగా మన ఇళ్లలో కొన్ని పక్షులు, చిన్న చిన్న పిచ్చుకలు గూళ్ళు పెట్టుకుంటాయి. అవి మనకు మన డోర్లకి కానీ లేకపోతే ఇంకేదైనా మన నివాస స్థలంలో మనకు అడ్డుగా ఉన్నప్పటికీ కూడా మనకు ఆ పిచ్చుకల గూళ్ళను తీసేయాలంటే ధైర్యం రాదు. వాటిని మెల్లిగా ఏదో రకంగా పక్కన పెట్టేసి, లేదా దానికి ఇంకేమన్నా ఆల్టర్నేట్ మనం ఏమన్నా ఏర్పాటు చేసి ఒక బాక్స్ లాంటిది ఏమన్నా పెట్టి అక్కడ వాటిని సేఫ్గా ఉంచి మనం అక్కడి నుంచి పక్కకు తీసే జరిపే ప్రయత్నం చేస్తాం, దాన్ని తీసేయం. అట్లాంటిది మీరు తోటి మనుషులు కట్టుకున్నటువంటి గూళ్ళను కూలగొడుతున్నారంటే అసలు మీది ఎంత కఠినమైన హృదయం మాకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ నిజంగానే మీ హైడ్రా చేస్తున్నటువంటి పనులు కబ్జాలకు సంబంధించినవి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అది మంచి పనే కావచ్చు. కానీ మీరు ముందుగా వాళ్ళకు నోటీసులు ఇచ్చి, ఎవరైతే ఆ ల్యాండ్ పర్మిషన్స్ ఇచ్చిరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. ఇంకొకసారి అట్లాంటి కబ్జాలు చేయకుండా, అట్లాంటి చెరువులలో కట్టకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఆ తర్వాత ఎవరైతే ఈ బిల్డర్స్ అవి కట్టి అమ్ముకున్నారో ఆ బిల్డర్ గారి దగ్గర అమౌంట్ వసూలు చేసి ఈ కొనుక్కున్న పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు మీరు డబ్బులు ఇప్పించండి. వాళ్ళకి ధైర్యం చెప్పండి, ముందుగా నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి, వేరే దగ్గర వాళ్ళకి నివాసం ఏర్పాటు చేయండి. అట్లా చేయండి. కానీ ఈ విధంగా సడన్గా మీరు వీకెండ్ ఫ్రైడే రోజు నైట్ వెళ్ళి కూల్చడం అనేది ఒక్కొక్క పేద ప్రజల గుండెలు పగిలిపోయేలాగా వాళ్ళు రోధిస్తుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళు మన తెలంగాణ ప్రజలే రేవంత్ రెడ్డి గారు. వాళ్ళేం పాకిస్తాన్ వాళ్ళు కాదు, లేకపోతే ఇంకా వాళ్ళు తీవ్రవాదులు కాదు. అది మర్చిపోకండి. మీరు మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సినవి రెండు. మా విజ్ఞప్తిది, ఎవడైతే బిల్డర్ కట్టించి వాడు అమ్ముకొని వాడు లాభాలు తీసుకొని పక్క జరిగిండో వాడి దగ్గర ఈ అమౌంట్, వాడు ఎక్కడున్నా లాక్కొచ్చి ఈ అమౌంట్ వసూలు చేయండి. రెండోది, వాటికి పర్మిషన్స్ ఎవరైతే ఇచ్చారో అధికారులు, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి. అప్పుడు మేము మీకు హ్యాట్సాప్ చెప్తాం మేము. అంతేగాని ఇట్లా పేదవాళ్ళను ఏడిపించకండి. అది మంచిది కాదు, మీకు మంచిది కాదు, మీ కుటుంబ సభ్యులకు మంచిది కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఖచ్చితంగా మీరు ఈ దుర్మార్గాలను ఆపాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. జై తెలంగాణ.